హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మీ అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే మీకు నేను మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ ఎలా ఉందనేది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో మేము వెళ్ళే టైంకి గుడి అయితే క్లోజ్ చేసేసారు. బట్ టెంపుల్ అనేది ఎలా ఉంది, ఎలా ఉంటుంది అక్కడ అక్కడంతా కూడా అనేది నేను ఉన్న కొంచెం టైంలో కొంచెం అయితే తీశాను. సో అది మీకైతే చూపిస్తాను, చూడండి. ఓకేనా? సో చాలా ఫేమస్ టెంపుల్ అండి. మా ఏరియాలో జంగారెడ్డిగూడెంలో మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అనమాట. సో ఎవ్రీ మంగళవారం అయితే అసలు గుడి ఖాళీనే ఉండదండి. ఇంకొకటి కార్తీక మాసం వస్తే కార్తీక మాసంలో అస్సలు ఖాళీ ఉండదు గుడి. సో మేమైతే ఫ్రైడే అలా వెళ్ళాము. సో మాలలో ఉన్నాం కదండి. సో ఉన్నప్పుడు ఏదో ఒక టెంపుల్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటామన్నమాట. సో అలాగా మేము మధ్యాంజనేయ స్వామి టెంపుల్కి అయితే భిక్ష నిమిత్తం వెళ్ళాము. సో ఆ వెళ్ళిన టైంలో గుడి అయితే క్లోజ్లో ఉంది. సో కాకపోతే చాలా అంటే చాలా ఖాళీగా, విశాలంగా, చాలా పీస్ఫుల్గా ఉంది. అందుకనే ఒకసారి ఎలా ఉంటుంది టెంపుల్ అనేది అయితే మీకు చూపించడం కోసం ఈ వీడియో అయితే నేను తీశాను. సో ఎలా ఉందో చూడండి. సో ఇది ఫ్రంట్ అనమాట. గజస్తంభం దగ్గర నుంచి అదిగోండి, అదంతా కూడా లోపల టెంపుల్. అటుపక్క మండపాలు ఉంటాయి, ఇటువైపు కూడా మండపాలు ఉంటాయి, మధ్యలో టెంపుల్ అనమాట. సో మీకు ఈ చివరి మండపం కనిపిస్తుంది కదా, మండపం టైప్. సో అక్కడి నుంచి చుట్టూతా గుడి అంతా కూడా ప్రదక్షిణలు చేస్తారనమాట. మనం ఈ గజస్తంభం దగ్గర నిలబడి అటుపక్క మీకు కనపడుతున్న మండపం ద్వారం నుంచి అటు గుడి వెనక వరకు కూడా తిరిగి మళ్ళీ ఇటుపక్క ద్వారం ఉంది చూసారా, ఆ ద్వారం వరకు ఇలాగా ప్రదక్షిణలు అనేది చేస్తారనమాట. సో లోపలికి ఇటు సైడ్ నుంచి దగ్గర నుంచి క్యూ లైన్ ఉంటుంది. సో అక్కడ నిలబెడతాము. సో ఇది ఫ్రంట్ అనమాట. బయట కూడా ఎలా ఉంది చూపిస్తాను. సో మేము అక్కడ కూర్చొని ఉండగా తీసాను అనమాట. లోపలంతా ఇలా ఉంటుంది టెంపుల్. చాలా పెద్దదండి. నిత్యాన్నదానం అయితే జరుగుతుంది ఇక్కడ. ఎప్పుడూ కూడా నిత్యాన్నదానం అనేది మధ్యాంజనేయ స్వామి టెంపుల్లో జరుగుద్ది. సో ఇదే కాకుండా అటు పక్కన మీకగొండి అక్కడ రేకుల టైపులో కనిపిస్తుంది కదా, ఆ పక్కన కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. సో మేము అటు వెళ్ళలేదు, కానీ కుదరలేదనమాట. మేము భిక్ష కోసం వచ్చాం కదా, టైం అయిపోతుందని చెప్పి జస్ట్ ఇంకా అలా కూర్చొని ఒక 5 మినిట్స్ భిక్షకు వెళ్ళిపోయామన్నమాట. ఆ 5 మినిట్స్లో నేను ఇదైతే వీడియో తీశాను, ఎలా ఉందో మీకు చూపిద్దామని చెప్పి. సో ఇది ఫ్రంట్ అనమాట. స్టార్టింగ్ మనం బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు అదిగండి, అది లోపల టెంపుల్ ఎలా ఉందనేది. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు గుడికి అయితే ఖాళీయే ఉండదు. సో మేము వెళ్ళిన టైము 1:30 ఆ టైంకి వెళ్ళాము. సో అప్పుడు అనమాట ఇంత ఖాళీగా ఉంది. సో అటుపక్క భిక్ష జరుగుతుంది, అంటే సత్రంలో అన్నదానం అనేది జరుగుతూ ఉంది. సో మీకు అక్కడ అన్నదాన సత్రం కూడా అక్కడ నుంచి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో చూడండి, అదిగోండి అక్కడ రేక్ షెడ్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు బైక్ వచ్చింది కదా, ఆ పక్కన షెడ్ అనమాట. సో ఆ షెడ్లో అన్నదాన కార్యక్రమం అనేది నిత్యం జరుగుతూ ఉంటుందండి అక్కడ. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఏది లేదు అంటే లేదు. సో అప్పుడప్పుడు కార్తీక మాసంలో అయితే చాలా గ్రాండ్గా చేస్తారండి ఇక్కడ. అంటే పెద్ద ఎత్తున భారీ అన్నదానాలు జరుగుతాయి కార్తీక మాసంలో. సో మామూలు టైంలో కూడా నిత్యాన్నదానం జరుగుతుంది, కానీ కార్తీక మాసంలో భారీగా జరుగుతూ ఉంటాయండి. అలాగే ఇదిగోండి, ఇదంతా కూడా ఫ్రంట్ అనమాట. స్టార్టింగ్ మనకి గోపురము అది ఫ్రంట్, మధ్యాంజనేయ స్వామి టెంపుల్ గోపురం స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అనేది ఇదనమాట. సో ఇంకా అదంతా లోపల టెంపుల్. మనకి వాహన పూజలు అవన్నీ కూడా అటు సైడ్ చేస్తారు. ఇది ఫ్రంట్ అనమాట. చాలా బాగుంటుందండి గుడి. సో మీరు ఎవరన్నా వచ్చి ఉండకపోతే చేయండి. ఇది స్వయంభూగా వెలిసిన టెంపుల్ అనమాట. స్వయంభూ మధ్య ఆంజనేయుడు అనమాట, అందుకని మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.